నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతిపక్ష తెలుగుదేశానికి అగ్ని పరీక్ష పెట్టబోతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి కైవసం చేసుకోవడం సవాల్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఇక్కడ టీడీపీకి ప్రతికూలంగా ఉన్న విషయాలేంటి? గుంటూరు లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు పొన్నూరు నియోజకవర్గం. 2,27,000 మందికి పైగా ఓటర్లున్నారు. కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుంది ఈ నియోజకవర్గం పరిధిలో. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు టీడీపీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ 3 సార్లు ఇక్కడ విజయం సాధించింది. సిపిఐ, కాంగ్రెస్, కృషికారులోక్ పార్టీ, వైసీపీ ఒక్కసారి చొప్పున ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారు. ఇక్కడ 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు మాత్రమే ఓడిపోయిందంటే పొన్నూరులో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున ధూళిపాల వీరయ్య చౌదరి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరపున చిట్టినేని వెంకట్రావు గెలిచారు. 1994 నుంచి 2019 వరకు ఓటమి అనేదే తెలియదు టీడీపీకి పొన్నూరు స్థానంలో. ధూళిపాల నరేంద్ర వరుసగా 5 సార్లు విజయఢంకా మోగించారు. నియోజకవర్గాన్ని కంచు కోటగా మార్చారు. 2019లో మాత్రం ఈ కోటను బద్దలు కొట్టింది వైసీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది. వైసీపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కిలారు వెంకటరోసయ్య ఈ స్థానంలో జెండా పాతారు. జైంట్ కిల్లర్గా నిలిచారు. ఈసారి కిలారు రోసయ్యకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయనను గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. పొన్నూరు టికెట్ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబటి మురళీకృష్ణకు కేటాయించింది. బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు ఆయన. కార్పొరేట్ సర్వీస్ కింద ఆయన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఈ స్థానంలో విజయం సాధించేది ఎవరా అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.